అందరికీ నమస్కారం. నా పేరు నందీశ్వర్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు ఆగస్టు 29న ఒక ప్రాముఖ్యత ఉన్నది. అదేమిటంటే తెలుగు భాష దినోత్సవం. ఇప్పుడు మీకు మా స్నేహితులు తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను వివరిస్తారు. గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం. గిడుగు వెంకట రామమూర్తి గారి తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు. అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది, చిన్నారనముల అచ్చమైనది, అమృతం కంటే తీయనైనది, అందమైన మన తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. మన మాతృభాష అనేది మనకు తల్లితో సమానం. మన మాతృభాష తెలుగు. మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మన తెలుగు భాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగు అనేది ద్రవిడ కుటుంబానికి చెందిన భాష. తెలుగు భాషను ఎక్కువగా ఆంధ్ర మరియు తెలంగాణలో మాట్లాడతారు. భారతదేశంలో అత్యధికంగా మాతృభాషగా మాట్లాడే భాష తెలుగు 4వ స్థానంలో ఉంది. ఇంగ్లీషు మత్తులో తెలుగు చిత్తు పర భాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ మాతృభాషలోనే సంభాషించు. తెలుగు భాష మాట్లాడినప్పుడు మన శరీరంలో 72,000 న్యూరాన్లు యాక్టివేట్ అవుతాయి. ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో కన్నా మన తెలుగు భాష ఎక్కువ అని సైన్స్ నిర్ధారించింది. అంతేకాకుండా ప్రపంచంలోనే 2వ ఉత్తమ లిపిగా తెలుగు భాషకి గుర్తింపు లభించింది. జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 82 మిలియన్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మాతృభాషగా మాట్లాడే భాషగా 15వ స్థానంలో ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు తెలుగు భాషను దేశ భాషలకు తెలుగు లెస్స అని అన్నారు. తెలుగు భాషల్లో గొప్పవారు రాసిన కవితలు, రచనలు, పద్యాలు, కథలు చాలా ఉన్నాయి. తెలుగు భాషలో ఎన్నో ఇతిహాసాలు, పురాణాలు, గేయాలు ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి. తెలుగు భాష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు భాషను మనం గౌరవిద్దాం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా.